ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపుతో చాలామంది ఇప్పుడు పాలసీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దీంతో పాటు మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చు తగ్గించే మరిన్ని మార్గాలు కూడా ఉన్నాయి. మరి ఏమిటా మార్గాలు? వాటితో అదనపు ప్రయోజనాలేమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్లైన్లోనే తీసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్లైన్లో కొంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే బీమా ఏజెంట్ల కమిషన్ ఉండదు. దీంతో మరో ప్రయోజనం కూడా ఉంది. మీరు ఆన్లైన్లో కొనాలనుకున్న పాలసీని ఇతర పాలసీలతో సరిపోల్చొచ్చు. దీనివల్ల అదే ధరలో ఏ పాలసీలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. బీమా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోలను చూడొచ్చు. ఫలితంగా మీకు బెస్ట్ అనిపించిన పాలసీని తీసుకోవచ్చు. ఖర్చు తగ్గించే ఫ్యామిలీ ఫ్లోటర్. కుటుంబంలో ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఆరోగ్య బీమా తీసుకుంటే భారీగా ప్రీమియం చెల్లించాలి. అదే ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ ఆరోగ్య బీమా పాలసీని తీసుకుంటే ప్రీమియం ఖర్చు బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సరిపడా కవరేజీ కూడా లభిస్తుంది. గ్రూప్ మెడికల్ కవర్. ఉద్యోగం చేసేవారికి చాలా వరకు తమ కంపెనీలు గ్రూప్ మెడికల్ కవర్ను అందిస్తుంటాయి. ఆ పాలసీని తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల మీపై బీమా ప్రీమియంల భారం చాలా వరకు తగ్గుతుంది. ఒకవేళ అదనపు కవరేజీ కావాలంటే అందుకు సమానమైన విలువ కలిగిన మరో పాలసీని తీసుకోవాలి. ఉదాహరణకు మీకు 10 లక్షల రూపాయల విలువ కవరేజీ కావాలనుకుంటే అందులో మీ కంపెనీ పాలసీ 5 లక్షల రూపాయల కవరేజీని తీర్చింది అనుకుందాం. ఇప్పుడు మీరు మరో 5 లక్షల రూపాయలకు మాత్రమే మరో పాలసీ తీసుకుంటే సరిపోతుంది. దీంతో సగం వరకు ప్రీమియం ఖర్చు తగ్గుతుంది. ఇక పేరెంటల్ కవరేజీ లేకుంటే వాళ్ల కోసమే విడిగా పాలసీ తీసుకుంటే సరిపోతుంది. బేసిక్ పాలసీ. ఆదాయం తక్కువగా ఉంటే మీరు కనీస ప్రాథమిక హాస్పిటలైజేషన్ కవర్ పాలసీని తీసుకోవాలి. ఇలాంటి పాలసీల ప్రీమియం చాలా తక్కువ. మీ అవసరాల ఆధారంగా అదనపు ప్రీమియంతో దీనికి టాపప్ పాలసీని జతచేస్తే ఎక్కువ కవరేజీ లభిస్తుంది. ఫిట్నెస్తో ప్రీమియం సేవ్. ఫిట్గా ఆరోగ్యంగా ఉండడం వల్ల బీమా పునరుద్ధరణ సమయంలో ప్రీమియం తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు కస్టమర్లను ఫిట్నెస్ ట్రాకింగ్ యాప్లను వారి బీమా యాప్తో లింక్ చేయమని అడుగుతూ ఉంటాయి. దీనివల్ల మీరు కొన్ని హెల్దీ హ్యాబిట్స్కు తగ్గట్లు ప్రీమియం తగ్గించే అవకాశం ఉంటుంది. మీరు ధూమపానం, మద్యపానం లేకుండా చూసుకోవడం, సరైన బరువు మెయింటైన్ చేయడం కూడా ప్రీమియం తగ్గించే మంచి అలవాట్లే. అయితే ఇలాంటి ప్రోత్సాహకాలు మీ బీమా కంపెనీ అందిస్తుందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. చిన్న క్లెయిమ్లు వద్దు. చిన్న చిన్న వైద్య ఖర్చుల కోసం ఆరోగ్య బీమా పాలసీని క్లెయిమ్ చెయ్యొద్దు. 1 ఏడాదిలో క్లెయిమ్స్ ఏవీ లేకపోతే మీకు నో క్లెయిమ్ బోనస్ లభిస్తుంది. దీనివల్ల సాధారణ ప్రీమియంతోనే అధిక కవరేజీ లభిస్తుంది.